Welcome to the math class. Today I am discussing about the new topic fixed point method or fixed iteration method. In this method, you have to take one polynomial equation, that is f of x is equal to 0, be any equation whose roots are to be determined. How to solve this type of problems? We follow step by step. Here, step 1, first write the equation f of x is equal to 0 as x is equal to phi of x. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసుకొని ఆ ఈక్వేషన్లో నుండి వాట్ ఈజ్ ఎక్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. వాట్ మీరు ఏం చేస్తారో చేయండి. నాకు ఆ ఈక్వేషన్లో నుండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఈక్వేషన్ ఏదన్నా ఒకటి ఇచ్చుకుందాం. సపోజ్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి నాకు ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2y, ఇది ఎక్స్. ఇట్లా రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని పై ఆఫ్ ఎక్స్ అంటారు. ఇక్కడ మీరు ఇక్కడ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ముందటి 1 అటు పంపించేసేయండి. తర్వాత ఇందులో నుంచి ఎక్స్ అని కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నాకేం కావాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రావాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x స్క్వేర్ ప్లస్ 1 ఇలా రాసుకునేటట్టు ఉండాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవాలి. దాన్నే మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ అంటారు. సో ఫస్ట్ స్టెప్ అది, ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, సెకండ్ స్టెప్. నెక్స్ట్ డిటర్మైన్డ్ పై డాష్ ఆఫ్ ఎక్స్. మీకు పై ఆఫ్ ఎక్స్ అంటే తెలిసింది. మీరు ఆ పై ఆఫ్ ఎక్స్ ఏదైతే వచ్చిందో దానికి డెరివేటివ్ కట్టండి. అండ్ దెన్ చెక్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఏదైతే వచ్చిందో పై ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే పై ఆఫ్ ఎక్స్ కదా, ఆ పై ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కట్టమంటున్నాడు. అంతేం లేదు. సెకండ్ పాయింట్. దెన్ నౌ థర్డ్ పాయింట్. నౌ ఫైండ్ ఏదైతే డెరివేటివ్ కట్టిన తర్వాత వచ్చిన వాల్యూ లెస్ దాన్ 1 అవుతుందా లేదా వెరిఫై చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. లెస్ దాన్ 1 అవుతుందా లేదా వెరిఫై చేయండి. మోడ్ పెట్టండి దానికి. మోడ్ పై డాష్ ఆఫ్ ఎక్స్. మీకు పై డాష్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ పైన వచ్చింది సెకండ్ స్టెప్లో. దానికి మీరు మోడ్ తగిలించండి. మోడ్ తగిలిస్తే దట్ ఈస్ ద లెస్ దాన్ 1 వచ్చిందా లేదా, 0 కన్నా 1 కన్నా తక్కువ ఉండాలి. అలాంటి 1 వాల్యూ రావాలి. మరి నాకు లెస్ దాన్ 1 రాలేదు సార్, 1 కన్నా ఎక్కువే వచ్చింది. 1.1111, 1.23, 1.45, 1.5, 1.6, 1.7, 2, 3, 4, 5 ఇట్లా వాల్యూస్ వచ్చినాయి సార్, నాకు మాత్రం లెస్ దాన్ 1 రాలేదు అని అంటారు. లెస్ దాన్ 1 రాకపోతే మీరు ఏం చేయాలంటే ఇటరేషన్ మెథడ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాస్తారు. అర్థమైందా? లెస్ దాన్ 1 కనుక రాకపోతే మీరు ఏం చేయాలి? ఇటరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ అప్లికబుల్ అని రాసేసుకోండి. ఓకేనా. థర్డ్ స్టెప్ ఈజ్ ఓవర్. తర్వాత థర్డ్ స్టెప్లోనే చూడండి, ఇంకా ఓవర్ కాలేదు. థర్డ్ స్టెప్లోనే ద ఇనీషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ప్రాబ్లంలో ఇస్తాడు. టేక్ ద ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, 4 సమ్ వాల్యూ ఇస్తాడు ఏదో ఒకటి. అలా ఇస్తే ఎక్స్ వాల్యూ మీరు అదే తీసుకోవాలి. ఒకవేళ థర్డ్ పాయింట్లో మీకు ప్రాబ్లంలో ఇనీషియల్ వాల్యూ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే
అండ్ ద రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చేస్తారు, గుర్తుందా మీకు? పై డాష్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఫంక్షన్ వాల్యూ ఏదైతే ఉందో అందులో ఆ ఎక్స్ ప్లేస్లో మీ ఇష్టం వచ్చింది 1.1 1.2 లేదా 1 2 3 4 5 6 ఏదైనా వాల్యూలు తీసుకుంటారు కదా, సబ్స్టిట్యూట్ చేసి ఆ ఇచ్చిన ఫంక్షన్ వాల్యూ లెస్ దాన్ 1 ఒకటి పాజిటివ్ ఒకటి అంటే నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి తీసుకొస్తే అప్పుడు దేర్ఫోర్ ద రూట్ లైస్ బిట్వీన్ సో అండ్ సో. అది ప్లస్ అది ఏదైతే సో అండ్ సో అంటే x1 x2 అనుకోండి, సపోజ్ x1 ప్లస్ x2 బై 2 వేస్తే ఫైనల్గా ఒక ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద రూట్ వాల్యూ. దేర్ఫోర్ ద రూట్ లైస్ బిట్వీన్ సో అండ్ సో వాల్యూ. ఓకేనా? అట్లా మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ఇస్తే ఎక్స్ వాల్యూ ఇటరేషన్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు, సారీ బైసెక్షన్ మెథడ్ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లంలో ఇవ్వకపోతే మీరు బైసెక్షన్లో ఫైండ్ అవుట్ చేశారు కదా, రూట్ లైస్ బిట్వీన్ సో అండ్ సో ఏ అండ్ బి అని ఫైండ్ అవుట్ చేశారు కదా, అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ముక్కను యాడ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు x0 వాల్యూ వచ్చేసింది. ఫోర్త్ పాయింట్, నౌ గో ఫర్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే x1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి x1 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ x0. మీకు ఆల్రెడీ ఇనీషియల్ వాల్యూ x0 అనేది వచ్చింది కదా, ఆ ఇనీషియల్ వాల్యూ x0ని తీసుకెళ్ళి పై ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ పెట్టాలి. అంటే స్టెప్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. పై ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు అక్కడ పెట్టాలి, డెరివేటివ్లో పెట్టకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు x1 ఇనీషియల్ వాల్యూ వస్తుంది అండ్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది. అండ్ గో టు ఫర్ సెకండ్ అప్రాక్సిమేషన్ లో x2 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్, మీకు పైన ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు x2 వచ్చింది. అలాగే x2 x3 x4 అండ్ సో ఆన్. We continue this process until we get to successive approximations are to be equal. Sixth approximation లో ఎగ్జాంపుల్ గా సిక్స్త్ అప్రాక్సిమేషన్ లో ఆన్సర్ 1.12345 వచ్చింది. సెవెంత్ అప్రాక్సిమేషన్ లో 1.12 వచ్చి 780743 సంథింగ్ ఏదో వచ్చినాయి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత టూ సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఈక్వల్ అవుతున్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి. అలా కనుక ఈక్వల్ అయిందనుకోండి మీరు స్టాప్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. ఓకేనా? రైట్, ఇక్కడ ఇచ్చాను నోట్ పాయింట్ ఇచ్చాను చూడండి. ఇఫ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ మోడ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 1 నాట్ లెస్ దాన్ 1 for any value of x, the iteration method is not applicable. అర్థమైందా? ద ఇటరేషన్ మెథడ్ అనేది నాట్ అప్లికబుల్. సో ఒక ప్రాబ్లం చేస్తే మనకి క్లియర్గా రీచ్ అవుతుంది. సి వన్ ప్రాబ్లం. ఫస్ట్ write the given equation. Given equation is x cube plus x minus 1 is equal to 0. x cube plus x is equal to 1. x common తీస్తే x square plus 1 is equal to 1. From this equation x is equal to 1 by x square plus 1. దీన్ని మీరు పై ఆఫ్ ఎక్స్ అంటారు. సే పై ఆఫ్ ఎక్స్ ఇక్కడ వరకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నౌ డెరివేటివ్ కట్టాలి. నౌ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 1 by x అంటే -1 by x స్క్వేర్ కాబట్టి మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్, సారీ డెరివేటివ్ తప్పు వచ్చింది కదా, -1 by x స్క్వేర్ కదా, 1 by x అంటే -1 by x స్క్వేర్ రావాలి కాబట్టి -1 by x స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏదైతే x అనుకున్నామో అదనమాట. అంటే ఇంటూ 2x ప్లస్ 0. ఇదంతా x అనుకున్నారు కదా, 1 by x కదా, కానీ x కాదు కదా, x స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఇంటూ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ x. సో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మీకు -2x by x స్క్వేర్ ప్లస్ 1 అనేది వచ్చింది. దిస్ ఇస్ ద పై డాష్ ఆఫ్ x వాల్యూ. -2 by x స్క్వేర్ కదా, స్క్వేర్ వచ్చింది స్క్వేర్. ఓకేనా? దిస్ ఇస్ ద పై డాష్ ఆఫ్ ఎక్స్ మనకు తెలిసిపోయింది. అంటే రెండో స్టెప్ కూడా అయిపోయింది. సో ఇనీషియల్ మెథడ్ నౌ దీనికి డెరివేటివ్ కట్టాలిగా. నౌ స్టెప్ ఏమైంది, ఆ పై డాష్ దీనికి మోడ్ కట్టాలి. నౌ హియర్ mod pi dash of x is equal to
mod minus 2 into 1 divided by 1 square plus 1 whole square, that is equal to 1 by 2 అంటే less than 1. ఎందుకని అంటే therefore iteration method is applicable. Iteration method is applicable, and so x naught is equal to 1. చూడండి ఇక్కడ pi dash of x is equal to -2 into ఈ 1 ఎక్కడి నుంచి వచ్చిందో వెరిఫై చేద్దాం. ఆ 1 అంటే క్వశ్చన్ లో ద గివెన్ రూట్ లైస్ నియర్ 1 అని ఇచ్చేసాడు. ఇనీషియల్ వాల్యూ ఇచ్చేసాడు, 1 అని ఇచ్చేసాడు. కాబట్టి ఆ 1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా. ఒకవేళ 1 ఇవ్వకపోతే ఈ స్టెప్ తర్వాత పై డాష్ ఆఫ్ డెరివేటివ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ బైసెక్షన్ మెథడ్ ఉపయోగించుకొని ఆ ఎక్స్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ ఈ స్టెప్ లో చేస్తారు. సో ఇటిరేషన్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ యాజ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. నా ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటిది? ఇఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 1 కదా. కాబట్టి పై ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటిది? క్వశ్చన్ ఏంటిది? పై ఆఫ్ ఎక్స్ అంటే ఇది. ఎక్స్ అన్న పై ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. పై ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ ప్లేస్ లో 1 అంటే ఎక్స్ నాట్ అంటే 1 కదా. 1 స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. అంటే దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు 0.5. అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్ if x2 is equal to pi of x1, that is equal to 1 by x1 అంటే 0.5 కదా. 0.5 whole square plus 1, that is equal to 0.8. అంటే therefore x2 is equal to 0.8. Next, third approximation is if x3 is equal to pi of x2. pi of x2 అంటే మీరు ఏం పెడతారు? x2 కు వచ్చిన వాల్యూ ఎంత? 0.8. అంటే 0.8 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6097 ఎంత వచ్చింది? అంటే therefore x3 is equal to 0.6097 x3 వాల్యూ. ఓకేనా. ఫోర్త్ అప్రాక్సిమేషన్ అంటే if x4 is equal to pi of x3 వేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు x4 is equal to 1 by 0.6097 whole square plus 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.7299. అంటే therefore x4 is equal to 0.7299. ఓకేనా. చూసుకోండి, చెక్ చేసుకోండి. 0.60 ఇక్కడ 0.72 అంటే ఈక్వల్ కావాలా అంటే ఫిఫ్త్ అప్రాక్సిమేషన్కి వెళ్ళిపోవాలి. Fifth approximation, if x5 is equal to pi of x4, x5 is equal to pi of x4 అంటే 1 by మనకి ఎంత వచ్చింది? 0.7299 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2535. అంటే therefore x5 వాల్యూ ఎంత వచ్చింది? x5 is equal to 0.6535. సో x4 ఎంత వచ్చింది? 0.72. ఇక్కడేమో 0.65. సో నాట్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ అప్రాక్సిమేషన్, సిక్స్త్ అప్రాక్సిమేషన్ ఏం చేస్తారు? x6 is equal to pi of x5. That is equal to 1 by 0.6535 whole square plus 1
that is equal to 0.700741. అంటే therefore x6 is equal to 0.700741. ఓకేనా? మ్యాచ్ అయిందా? ఫిఫ్త్ అప్రాక్సిమేట్ 0.65 ఉంది, ఇక్కడ 0. నాట్ మ్యాచ్డ్. అంటే నెక్స్ట్ సెవెంత్ అప్రాక్సిమేషన్ x7 is equal to pi of x6, that is equal to 1 by 0.700741 whole square plus 1, that is equal, we get 0.67069. అంటే therefore x7 is equal to 0.67069. ఎక్కడ మ్యాచ్ అవుతుందా? x6 తో కంపేర్ చేసుకోండి. 0.70, ఇక్కడ 0.67. నో. నెక్స్ట్ ఎయిత్ అప్రాక్సిమేషన్. ఎయిత్ అప్రాక్సిమేషన్ లో ఇఫ్ x8 is equal to pi of x7, pi of x7 అంటే x8 is equal to pi of x7 అంటే 1 by 0.67069 whole square plus 1. That value is 0.68974. అంటే therefore x8 is equal to 0.68974. ఏదో మ్యాచ్ అవుతుందా? 0.68, ఇక్కడ 0.67 జస్ట్ మిస్. ఇంకొక దానికి వెళ్ళిపోదాం. నైన్త్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటే x9 is equal to pi of x8. x9 is equal to 1 by 0.68974 whole square plus 1, that is equal to 0.67765. అంటే therefore x9 is equal to 0.67765. మ్యాచ్ చేసుకోండి 8 తో. 0.68. సో ఇది కూడా అంతే, 0.677 and so on కదా. నైన్త్ అప్రాక్సిమేషన్. నౌ గో టు ద 10th అప్రాక్సిమేషన్. మ్యాచ్ అవ్వాలా? 10th అప్రాక్సిమేషన్ అంటే x10 is equal to pi of x9. x10 is equal to 1 by 0.67765 whole square plus 1, that is equal to 0.68533. ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వాలా? therefore x10 is equal to 0.68533. అట్లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ 2, ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ కూడా అవ్వాలి. 0.67 ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది? 0.68 అవట్లా, ఒక్కటి మాత్రమే మ్యాచ్ అయింది. నౌ గో టు ద 11th అప్రాక్సిమేషన్. నో ప్రాబ్లం. 11th అప్రాక్సిమేషన్ లోకి వెళ్తే x11 is equal to pi of x10, that is equal to 1 by 0.68533 whole square plus 1, that is equal to 0.6804216. అంటే therefore x11 is equal to 68042. సో 10th అప్రాక్సిమేషన్ ఎంత? 0.68 వచ్చేసింది కదా. 0. ఇక్కడ కూడా 68. 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి therefore hence the required root is 0.68042. hence solved. So this is the procedure. We have to solve any problem by using fixed point iteration method or fixed iteration method. So ఈ స్టెప్స్ ని బేస్ చేసుకోండి. మెయిన్ ఈ స్టెప్స్ తో ఎలాగైతే ఉన్నాయో 1 by 1 ఈ ప్రాబ్లంకి వెళ్ళి 1 by 1 మనం ప్రూవ్ చేసుకుంటారండి. We get the real root of the given equation. Thank you so much.